వెనకబడ్డ ముస్లిం సోదరులందరికీ కూడా అందరినీ ఉన్నత పరిస్థితులకి తీసుకొని వచ్చే పరిస్థితి మీ కమిటీ కల్పించాల్సిందిగా కోరుకుంటూ, అదే మాదిరిగా ఈ సమావేశానికి గౌరవనీయులు మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐజీగా సేవలు నిజాయితీగా సేవలు అందించిన మన ఇక్బాల్ గారు, ఆయన ఇప్పుడు కొంతకాలము ముస్లిం సిఇఓ కూడా పనిచేశాడు మన అస్కమ్ బోర్డుకు. ఆ సమయంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి మన పొద్దుటూరు స్పందనాన్ని గురించి సమగ్రంగా ఆయనకు బాగా తెలిసిన వ్యక్తి. మిత్రుడు సురేష్ గారికి, రాఘవరెడ్డి గారికి, ఇంకా చాలామంది వేదిక మీద ఉండబడిన ప్రతి ఒక్కరికి, వచ్చిన మీకందరికీ కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పొద్దుటూరులో దాదాపు 40,000 ఓట్లు ముస్లిం సోదరులు ఉన్నారు. 40-45 వరకు ఉన్నారు. పూర్వం మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏముందంటే, కొన్ని వందల సంవత్సరాల కిందట మన పొద్దుటూరు పట్టణంలో ఉండబడిన అప్పటి ముస్లిం సోదరులు మసీదులు నిర్మాణం చేసి, ఆ మసీదుల నిర్మాణం ఆ కాలంలో రవాణా సౌకర్యం లేదు, వాళ్ళకు సరైన బండ్ల సౌకర్యం లేదు. ఎంతెంత బండరాళ్ళని తీసుకొని వచ్చి మసీదులను కట్టారు పూర్వీకులు. మనందరి కోసం రాబోయే మా ముస్లిం సంతతంతా కూడా మనం కట్టిన మసీదుల్లో ప్రార్థన చేసుకొని అల్లాహకు దగ్గర కావాలని ఒక మంచి మనసుతో వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి మసీదులు నిర్మాణం చేసి, మళ్ళా ఈ రాబోయే కాలంలో మన ముస్లింలు భవిష్యత్తులో ఈ యొక్క మంచి చేయడం చూస్తారో లేదని ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ ఆస్తులన్నీ రాయించిపోయినారు. ఇంతకంటే గొప్పది ఏముండదు. నిజంగా వాళ్ళ దేవుళ్ళు అనుకోవాలి. మహమ్మద్ ప్రవక్త వాళ్ళకు అటువంటి ఆలోచన కలిగించి ఎన్నో వందల సంవత్సరాల కిందట మసీదులు నిర్మాణం చేసి మనకందరికీ అందించిపోయినారు. ఆ మసీదుల్లో మనం ఈరోజు ప్రార్థన చేసుకుంటున్నాం. నిరంతరం అభివృద్ధి కోసం పనిచేయాలనేది మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి ఎంత అల్లా ఒక ప్రార్థించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన గతంలో చెప్పిన దాని ప్రకారము ఎవరినైనా కూడా ప్రతి వ్యక్తి కులాలు మతాలు లేకుండా అందరూ సమానమని చెప్పినాడు. అన్ని మతాలు అందరూ దేవుళ్ళు ఒకటేనని చెప్పినాడు. అటువంటి ఉన్నతమైన మీరందరూ కూడా అలాను నిరంతరం ప్రార్థన చేయాలి. మనమందరం అనుకుంటాం ఏదో అల్లా అనుకుంటే సాధ్యమని. ఎవరు నాకు భక్తిపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారో, నన్ను గురించి నిరంతరము తపన పడుతున్నాడనే ఒక ఆలోచన మనకు ఉంటేనే తప్పక, లేకపోతే అల్లా దగ్గర కాదు. మనకు ప్రతి నిమిషము ప్రతి క్షణం కూడా ఏ పని చేస్తూ ఉండబడినప్పుడు కూడా మనసు వల్ల అనుకుంటే సరిపోతూ ఉంటుంది. ఏ కులాలైనా కూడా ఇతర కులాలలో కానీ, శ్రీరామచంద్రుడు కానీ, సాయిబాబా కానీ, మహమ్మద్ క్రిస్టియన్ మతం కానీ, ఎవరైనా కూడా నామస్మరణను విన్నాను కూడా ఎవరైతే చేసుకుంటుంటారో, ఎక్కువ సమయాన్ని దేవుని ప్రాంతంలో ఎవరైతే గడుపుతూ ఉంటారో వాళ్ళు దేవునికి దగ్గర చేరుకునేదానికి పూర్తిగా 100కి 1000 అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి మీరందరూ కలిగించుకొని దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేయండి. ఈ ప్రపంచము భూమి ఇట్టే ఉంటుంది, ఆకాశము భూమి ఇట్టే ఉంటుంది. మన గట్టోళ్ళం వస్తుంటాం పోతాం. ఒక 300-400 సంవత్సరాల కిందట పొద్దుటూరు నిర్మాణం అయింటుంది. రాబోయే కాలంలో విస్తారంగా పెరిగిపోతూ ఉంది. దానికి అనుగుణంగా మసీదులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ పొద్దుటూరు ఇట్లే ఉంటుంది, ప్రపంచం ఇట్లే ఉంటుంది. మనం పోతుంటాం కాబట్టి పోతున్నాం అనేది గుర్తుపెట్టుకొని ఇక్కడే ఉంటున్నాం అనేది మీరు మాత్రం దయచేసి వద్దు. రేపు తెల్లవారేసరికి ఒకరోజు మనం బ్రతికే రోజుల్లో ఒకరోజు తగ్గిపోతూ ఉంది. కరెక్టేనా? అది ఎవరు ఆలోచించడంలే. రేపు ఇది చేస్తాం, మొన్నటి చేస్తాం, వలిచాటిలో చేస్తామని మనం ఆలోచనలతో ఆ వైపే పరిగెత్తా ఉన్నాం తప్పక, నేను ఇంకొక 40 సంవత్సరాలు పరిగే పరిస్థితిలో ఒకరోజు తగ్గిపోయిందని నేను అల్లాహ్కి ఎంత దగ్గరయ్యే ప్రయత్నం పోగొట్టుకున్నాను అనే ఆలోచన ఎవరు చేయడం లేదు. దయచేసి నాకు ఉన్నంతలో నేను మీకు చెప్తున్నాను, నిరంతరము అల్లా సేవలు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే అల్లా దగ్గరికి చేరుకోగలుగుతారు. ఇది సత్యం. ఏ కులాలు మతాలు అయినా కూడా అటువంటి భావన మనకు ఉండాలా. తోటి మనుషులను ప్రేమించాలా, బంధువులతో బాగుండాలా, అందరూ సమానమైన పరిస్థితిలో మనం వ్యవహరించాలి.
ప్రతి ఒక్కరిని ప్రేమతో మనం ఎప్పుడైతే చూడగలుగుతామో ఆ అల్లా అనేవాడు మనం దగ్గరికి తీస్తాం. మనం అనుకుంటున్నాం ఏదో మనం 4 గోడల మధ్యన ఏదో చేస్తున్నాము, ఆ 4 గోడల మధ్యన ఎవరికి తెలుస్తుంది అనుకుంటుంటారేమో. మనం సృష్టించిన అల్లా మాత్రం చూస్తుంటారు, మనం ఆరాధించే అల్లా మాత్రం చూస్తుంటారు. దయచేసి మనకు ఒక గొప్ప జన్మ ఇచ్చినాడు, మానవ జన్మ ఇచ్చినాడు. ప్రపంచంలో దేవుడు అన్ని కులాలకు ఒకడే ఉంటారో రకరకాలుగా మనం మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఉండబడిన దేవుడు అనేవాడు మానవ జన్మ ఇచ్చినాడు. ఈ జన్మ గొప్ప జన్మ. మన గాడులాగా లేదా పశువులాగా కుక్కలాగా పుట్టించకుండా గొప్ప జన్మ ఇచ్చాడు దేవుడు. ఇంతకంటే మనకేం కావాలా? ఇది ఈ జన్మ ఇంత గొప్ప జన్మ ఇచ్చిన దేవునికి మనం నిరంతరం ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకొని నిరంతరం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మన పనులు ఎన్ని చేసుకుంటూ ఉండబడినప్పటికీ నామస్మరణ మాత్రం చేసేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నామస్మరణ చేస్తే తప్పనిసరిగా అల్లా దగ్గరికి చేరుకోగలుగుతాం. ఫైనల్గా మీరు అల్లా దగ్గరికి చేరుకోగలిగినప్పుడు మాత్రమే మనం మానవ జీవితానికి ఒక సంతృప్తి, దానికి ఒక పూర్వ పరిస్థితి ఉంటుంది కాబట్టి అది కాదు దేవుని దగ్గరికి చేరుకోగలుగుతామనే సంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ముస్లిం సోదరుడు అందరూ కూడా మగవారు కానీ ఆడవారు కానీ అల్లాహ్ దగ్గర ప్రయత్నం చేయండి. ఈ అంజుమన్ కమిటీ బాధ్యతలు ఏం చేస్తే మన ముస్లిం సోదరులకు ఇక్కడ సౌకర్యాలు కలిగజేస్తాం, అభివృద్ధి చేయగలుగుతాం, వాళ్ళందరి యొక్క ఆకాంక్షలు మనం తీర్చగలుగుతాం అనే ఒక ఆలోచనతో కమిటీ పనిచేయాలి. కాబట్టి దయచేసి పూర్వం 100 సంవత్సరాల కిందట ఎన్నో మసీదులు కట్టి వాళ్ళ ఆస్తులన్నీ కూడా రాయించి మనకి ఇచ్చిపోయినారు. ఆ ఆస్తులన్నింటినీ సద్వినియోగం చేసుకొని మనము దేవునికి దగ్గరయ్యే ప్రవృత్తి చేసి ప్రతి మసీదులకు ఉండబడిన వచ్చిన భూముల ద్వారా కానీ భూముల ద్వారా కానీ ఏ ఇతర సంస్థల ద్వారా వచ్చిన ప్రతి రాగ పైసా దేవుని ఖర్చుకు ఉపయోగించాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం. ఇస్లాం నూతన కమిటీ ప్రెసిడెంట్గా మిత్రుడు, నేను అభిమానించే వ్యక్తుల్లో ముఖ్యమైన వాడు విఎస్ ముఖ్తార్ గారు ఈరోజు నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారాన్ని నన్ను ప్రత్యేక ఆహ్వానించినందుకు ఈ అంజుమన్ ఇస్లాం కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్తార్ గారికి నాకు దాదాపు 30 సంవత్సరాల నుంచి మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది. కలిసి వ్యాపారం చేశాం, కలిసి రాజకీయం చేశాం, కలిసి స్నేహం చేసి ఇప్పటికి కూడా కలిసి మెలిసి ఉన్నాం. నేనంటే ఆయనకి ఎంతో అభిమానం, ఆయన కూడా నాకు అంతే అభిమానం. కాబట్టి ఈరోజు ఈ అంజుమన్ కమిటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా, కార్యవర్గం సభ్యులకు అందరికీ కూడా, మీరందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ మైనార్టీ ఈ కమిటీల వల్ల ఎక్కువ అభివృద్ధి చెంది ప్రార్థనా మందిరాలు కానీ ఇంకా ఎక్కడన్నా అన్యాక్రాంతమైన స్థలాలు కానీ ఇంకా ఎక్కడన్నా డెవలప్ చేయాలనేది ఉంటే కూడా మీరందరూ అందరి సహకారం తీసుకొని దీన్ని ఇంకొకరి గుత్తాధిపత్యానికి పోకుండా కాపాడతారని చెప్పేసి మీరందరికీ కూడా అల్లా ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించి మంచి సదాయన చెప్పినట్టు మంచి మనసుతో దేవుని వర్గ చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యవర్గ సభ్యుల్ని ప్రెసిడెంట్గా ముఖ్తార్ గారిని, కమిటీ సభ్యులందరినీ కూడా మళ్ళా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సభా వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి ఈ సందర్భంగా, ప్రమాణ స్వీకారానికి సందర్భంగా వచ్చినటువంటి అందరికీ కూడా మీకు అందరికీ కూడా చేతులు వేసి నమస్కారాలు చేస్తుంటున్నాను. ఈ కమిటీకి మన ముఖ్తార్ గారు ఎన్నిక కావడము చాలా సంతోషించదగ్గ విషయము. భవిష్యత్తులో ఈ కమిటీ ప్రెసిడెంట్గా సభ్యులు, ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు, ముఖ్తార్ గారు అందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా ఈ ఒక అంజుమన్ అహ్లీ ఇస్లాం కమిటీని బాగా ముందుకు తీసుకుపోయి ప్రజాసేవకు ఉపయోగపెట్టవలసిందిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. పెద్దలు, గౌరవ శాసనసభ్యులు వరదరారెడ్డి గారు,
ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అట్రాక్షన్ ముఖ్తియార్ గారు, సురేష్ నాయుడు గారు, రాఘవరెడ్డి గారు, ఇక్బాల్ గారు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు, ప్రతి ఒక్కరు ఈ వేదిక ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదరులకు అందరికీ కూడా ముఖ్యంగా హిందూ ముస్లిం సోదరులందరూ ఐక్యతతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి తల్లి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్తియార్ గారు దాదాపు గత 40 సంవత్సరాల నుంచి నాకు మిత్రుడు. ఆ స్నేహము గత 40 సంవత్సరాల నుంచి అదేవిధంగా కొనసాగుతుంది. ఎవరైనా ఏ పని మీద వచ్చినా కూడా ప్రజలకు ఎల్లవేళలా ఈ 40 సంవత్సరాల కాలంలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కులమతాలకు కానీ వర్గాలకు కానీ అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా తన శక్తి మేరకు పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈరోజు అంజుమన్ అహ్లే ఇస్లాం పదవి గతంలో కూడా ఉన్నాడు. ఆయన ప్రెసిడెంట్గా, అంజుమన్ ప్రెసిడెంట్గా. మళ్ళీ ఆయన అంజుమన్ ప్రెసిడెంట్ సారథ్యం తీసుకొని నేను ఈ సమాజానికి సేవ చేయాలనే ఒకే ఉద్దేశంతో ముందుకు వచ్చినందుకు ఆయన అభినందిస్తూ దేవుడు ఆయనకు ఆరోగ్యాలు కలిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంక్రోచ్మెంట్ జరిగి ఉన్నది. 3.5 ఎకరాల స్థలం ఉంటే ఈరోజు 1.5 ఎకరాలు ఉన్నది. ఇంతకాలం ఎంక్రోచ్మెంట్ జరిగింది. ఈ స్థలాన్ని వదులు చేస్తే ఎంక్రోచ్మెంట్ కాకుండా ఏమవుతున్నాయా? ఇప్పుడు ఉన్న స్థలాలైనా మీ స్థలంగా మీరు ఏర్పాటు చేసుకుని దీన్ని కూడా ప్రజలు కూడా ఏర్పరచుకోండి అని అవి సురేష్ నాయుడు గారు చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన విధంగా ఈరోజు మా దగ్గర డబ్బు లేదయ్యా, ప్రజలు కూడా కట్టాలంటే ఈ ప్రజలు కూడా కావాల్సిన సరుకులు ఏమైనా కావాలంటే నేను ఇస్తానయ్యా, మీరు ప్రజలు కూడా కట్టించుకొని సురేష్ నాయుడు కావాలి మాట ఇచ్చినారు. వాళ్ళు చెప్పినట్టు దీనికి కావాల్సిన వస్తువులు సామాగ్రి అంతా సమర్పించినారు. దాని కూలీలకు 30,000 సొంతంతో పెట్టి కూలీలు ఓపెన్ చేసి ఈ వాళ్ళు కట్టించినారు. దానికి నేను ముఖ్యంగా సురేష్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క సభ ప్రాంగణానికి ఇచ్చేసి వేదిక మీద ఆశీర్వైనటువంటి పెద్దలు గౌరవనీయులు నంద్యాల వరదరాజరెడ్డి గారికి, అలాగే ఈరోజు సన్మాన గ్రహీత అయినటువంటి పెద్దలు అన్న ముక్తార్ అన్న గారికి, మన సురేష్ అన్న గారికి, వేదిక మీద ఆశీర్వైనటువంటి ప్రతి ఒక్కరికి, ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసినటువంటి పెద్దలు సోదరులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2 విషయాలు మాట్లాడతాం. అంజుమన్ కమిటీకి గతంలో కొంత ముస్లిమ్స్ తెలుసు, కానీ కొందరు హిందువులకు అంజుమన్ కమిటీ అంటే ఏం తెలియదు. దానికి పేరు తెచ్చి ఉన్నతిస్తాడని చెప్పి మన ముక్తారన్నకు ఈ పదవి కావడం కూడా, ఈ పదవికి ఉన్నతిస్తాడని చెప్పి కూడా నాకు మనస్ఫూర్తిగా ఉంది, ఆలోచన ఉంది. కానీ నాకు ఇంకొకటి చిన్న కోరిక ముక్తారన్న మీద, ఇది కాదు స్టేట్లో ఒకటి మంచి పోస్టు కావాలని చెప్పి ఆయనకు గతంలో కూడా మేము కోరుకుంటున్నాం. అది పెద్ద ఆయన రాజశేఖ ఖచ్చితంగా ముక్తారన్నకు చేరుతుంది. మన దానికి అన్ని విధాల సురేష్ అన్న కూడా సహకరిస్తూ ఉంటారని. సరే, నాకు ఏదైనా నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చి నన్ను వేదిక మీద ఆశీర్వదించినటువంటి అన్నకు ముక్తారన్నకు, ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికీ కూడా మరోమారు ముస్లిం సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ ఏర్పాటు గతంలో జరిగి చాలా రోజులైనా కానీ ఈరోజు మళ్ళీ ఒకసారి అంజుమన్ అహ్లే ఇస్లాం అధ్యక్షుడు ఎన్నిక జరిగి ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగు శుభ సందర్శంలో ఇక్కడ వచ్చిన పెద్దలు మరియు ప్రొద్దుటూరు పురపాలక ప్రజలు, ఒక కులమత అతను లేకుండా అందరూ హాజరైనందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మా అల్లాను దువా చేస్తున్నాను. మన ప్రొద్దుటూరు ప్రజలు అందరూ సుఖసంతాలతో బాగుండాలని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈ అవకాశం ఇక్కడ ఇచ్చిన పెద్దలకు చిన్న మనవి నేను తెలియజేస్తే, ఈరోజు అంజుమన్ అహ్లే కమిటీ ఇస్లాం ద్వారా ఒక సర్పరస్ పదవిని గౌరవనీయులైన మా అన్న ముక్తార్ అన్న పిలిచి, మార్కెట్ అధ్యక్షులైన మీరు కొన్ని ముందు ఉండాల యువకులు అని మాకు ఒక అవకాశం ఇచ్చి ఇక్కడ ఈరోజు సర్పరస్ పదవి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆయనను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నేను సర్పరస్ పదవి తీసుకున్న శుభ సందర్భంలో ప్రొద్దుటూరు మార్కెట్ వ్యాపారస్తుల్లో అధిక
అధిక భాగము ముస్లింలు, చాలా పేదవారు, చాలా ఏళ్ల నుంచి వ్యాపారం చేసుకుంటున్నారు మార్కెట్లో. గతంలో పెద్దయిన గారు నూతన మార్కెట్ కడతామని చెప్పి ఆయన ద్వారా మనకు మాట ఇవ్వడం జరిగింది. కాకపోతే కాలరీత్యా మార్పుల వల్ల గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గతంలో నూతన మార్కెట్కి 53 కోట్లు మనకు ఏర్పాటు చేయడం జరిగినది. మన దురదృష్టం ఏమంటే డబ్బులు మన ప్రభుత్వం దగ్గర లేని కారణం వల్ల పన్నులు నిలబడిపోయింది. కాకపోతే 40% అయిన మార్కెట్ను మన పెద్దలు గౌరవులైన ఎమ్మెల్యే వర్ధనాల్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మా యొక్క కులమతాల తిల్లకుండా కూరగాయల మార్కెట్ చాలా ఏళ్ళ నుంచి బుద్ధుడూరులో ఉంది. మా అందరికీ మీరు పెద్దలు, మాకందరికీ జీవనోపాధి అందించాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని ఆర్జించి మా ఒక మార్కెట్ త్వరగా కట్టించి మా ఒక వ్యాపారస్తులు కులమతం లేకుండా అందరినీ అక్కడ కట్టిన తర్వాత మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టడం జరగాలని గౌరవనీయ ఎమ్మెల్యే గారికి మరియు తెలుగుదేశం పెద్దలు కార్యదర్శి సురేష్ అన్న గారికి, మన ముఖ్తార్ అన్న గారికి నేను సర్పంచ్ పదవి ద్వారా మా ముస్లిం తరఫున, మా వ్యాపారస్తుల తరఫున అందరికీ మా జీవనోపాధిని కల్పించాలని మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సెలవు తీసుకున్నాం. పెద్దలు మన వరదనాడి పెద్దన్న గారికి, మన అంజుమన్ ప్రెసిడెంట్ కాబోతున్న విఎస్ ముఖ్తార్ అన్న గారికి, సురేష్ అన్న గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు అంజుమన్ ప్రెసిడెంట్గా కమిటీ ఎన్నిక అయినందుకు ప్రమాణ స్వీకారం చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి మెంబర్కి, ప్రతి సోదరులకు, ప్రతి అభిమానికి, ముఖ్తార్ అన్న అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను పొద్దుటూరు అంజుమన్ అహ్లే ఇస్లాంలో దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ముందుగా మెంబర్గా, ఆ తర్వాత జాయింట్ సెక్రటరీగా, మళ్ళీ సెక్రటరీగా అయి కొన్ని కారణాల వల్ల రద్దు చేసుకోవడం, ఆ తర్వాత ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్గా, మరి ఈరోజు నన్ను అభిమానించి నాకు ఉన్నతమైన స్థానం కల్పించాలని ముఖ్తార్ అన్న దాదాపీర్ సార్ గారు, కమిటీ సభ్యులు, శాశ్వత మెంబర్ అంజుమన్గా సరఫరస్గా ఈరోజు ఎన్నిక నాకు చేసినందుకు నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను అంజుమన్ అహ్లే ఇస్లాంలో కమిటీలో ఒక గౌరవప్రదమైన స్థానం నాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. अल्लाह ताला को हाजिर और नाजिर जानकर मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के फरमादात के मुवाफिक इस साल तारीख साथ हलफ बर्दारी की जा रही है। लिहाजा इस बार अंजुमन के ओहदेदार और रुकन की हैसियत से मैं हलफ लेता हूँ और अंजुमन के ख़वानीन के मुताबिक कौम व मिल्लत की खिदमत करता रहूँगा। बात करना मुख्तार भाई जरा बात करो। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। ఈరోజు కమిటీ నూతన అధ్యక్షుడుగా నన్ను ఎన్నుకొని నా మీద ప్రేమ అభిమానాలతో మా పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజ రెడ్డి గారు, వేదిక మీద కలిసిన పెద్దలందరూ,
ప్రత్యేక ఆహ్వానితులు రిటైర్ ఐజీ ఇక్బాల్ గారు, అందరూ సీఎం సురేష్ నాయుడు గారు అందరూ నన్ను ఆశీర్వదించి పొద్దుటూరు పట్టణ ప్రజలకు, పొద్దుటూరు పట్టణం మైనారిటీ సోదరులకు అందుబాటులో ఉండి హోప్ ఆస్తులు, అంజుమన్ ఆస్తులు కాపాడేదానికోసం ముందుకుండాలని ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. వారి ఆశీర్వాదం ప్రకారం వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ఎక్కడ కూడా అవినీతికి పాటుపడకుండా ప్రజలకు సేవ చేసే అందుబాటులో ఉండే విధంగా నేను నడుచుకుంటానని చెప్పి మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాం. 40 సంవత్సరాల నుంచి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదారెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన నీతి నియమాలు మనము ఇతరులకు అన్యాయం చేయకూడదు, మనం తక్కువ ఖర్చుతో జీవించాలి, అక్రమ ఆస్తులను కూడగట్టకూడదు అనే నీతి నియమాలతోనే మేము జీవిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు. ఒక సెంటు స్థలము వేరే వాళ్ళది అన్యాయంగా అక్రమం చేయలేదు. అదే బాటలో జీవించి ఉన్నంతకాలం చనిపోయినంత వరకు అదే బాటలో ఉంటాము, అదే విధంగా ఉంటామని చెప్పి మరొకసారి మళ్ళీ తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ నజుల్లా షా ట్రస్ట్ కమిటీ స్థలాన్ని కాపాడేదాని కోసం 35 సంవత్సరాల ముందు ఇతరులు కొనుగోలు చేసి ఇక్కడ బండలు నాటితే ఇదే వరదరారెడ్డి గారు వచ్చి ఆ బండలు పీకించి మసీదు కట్టడం జరిగింది. గునాదులు వేసినారు. ఈ మసీదు గునాదులు వేసింది వరదరారెడ్డి గారి ఫోటోలు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి. దానివల్లనే ఇంత విలువైన ప్రాపర్టీ ఈరోజు నిలబడింది. అనాక్రతం చేసేదానికి మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే 50-60 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇప్పుడు 50-60 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇది. అది కాపాడుకునేదానికి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడంతా శుభ్రం చేసి కాంపౌండ్ కట్టుకునేదానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే డబ్బులు లేవు అని చెప్తే సీఎం సురేష్ నాయుడు గారు 10 లక్షల రూపాయలు నేను విరాళం ఇస్తాను, ఇక్కడ కాంపౌండ్ కట్టుకోండి, ఈ కాంపౌండ్ ఆస్తిని కాపాడుకోండి అని చెప్పి 10 లక్షలు విరాళం ఇచ్చి ఇక్కడ మట్టి 5 లక్షల రూపాయల మట్టి ఆయన సొంతంగా డబ్బు ఇచ్చింది కాక 10 లక్షలు ఇచ్చింది కాక ఈ మట్టి కూడా ఆయనే తోలించినాడు. ఇట్లాంటి అందరూ సహకారంతోనే ఈరోజు ఈ స్థలాలు పక్కన ఒక కమ్యూనిటీ హాల్ కట్టాము, 1 కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్ కట్టాము, కొంత అప్పు చేసినాము, అంతా తీరిపోయి వచ్చింది. ఆ వచ్చే ఆదాయంతో పెద్దలు చెప్పినట్టు పేదలను కాపాడుకునేదానికి, పేదలను తోడ్పాటు ఉండేదానికి ఈ డబ్బంతా వస్తుంది. ఇదే విధంగా అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీకి వచ్చే ఆదాయం కూడా మసీదులకు సంబంధించిన అన్నిటికీ ఖర్చు చేస్తూ ఉన్నాం. ఆ ఖర్చు చేసిన వాటిల్లో ఎవరికైనా ఏదైనా డౌట్స్ వచ్చి అడగవచ్చు, అకౌంట్స్ చూసుకోవచ్చు, అకౌంట్స్ చూపించడానికి రెడీగా ఉన్నాం. కొంతమంది ఇమాములు మసీద్ ఇమాములకు ప్రతి నెల 3,500 రూపాయలు మనము అంజుమన్ అహ్లే ఇస్లాం ద్వారా ఇస్తూ ఉన్నాం. దానికి 2,50,000 నెలకు ఆదాయం వస్తే 2,50,000 ఖర్చు చేస్తూ ఉన్నాం. అంజుమన్ అహ్లే ఇస్లాం అనేది ఏదో ఒక దర్గాకో ఒక మసీదుకో ఒక దానికి సంబంధించింది కాదు. 100 సంవత్సరాలకు పైన ఏర్పాటు చేసుకున్న అంజుమన్ అహ్లే ఇస్లాం సంస్థ. ఈ సంస్థ అన్నిటికీ ఉరుసులు అయితేనేమి, గంధాలు అయితేనేమి, మసీదుల అభివృద్ధులు అయితేనేమి, ఈ నమాజులు అయితేనేమి, ఇంకా పండుగలు అయితేనేమి, ర్యాలీలు అయితేనేమి, మన భారతదేశంలో జరిగే ప్రతి విషయంలో ముందుకుండి ర్యాలీల సందర్భంగా ఇంకోటి ఏదైనా చేసేదానికోసం అని చెప్పి అంజుమన్ సంస్థ ఏర్పాటు చేసుకున్నారు. ఓన్లీ ఒక దర్గాకనో మసీదుకనో కాదు. కాబట్టి మనం అందరం గమనించాల్సింది అంజుమన్ ఈరోజు మేమంతా ఉంటాము, రేపు వేరే వాళ్ళు మారుతారు. ఈ అంజుమన్ వ్యవస్థను కాపాడే విధంగా మనం అందరం పనిచేయాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, పెద్దలు వరదారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అంజుమన్ ఆస్తులే కాకుండా ఈ నజుల్లా ట్రస్ట్ ఆస్తే కాకుండా ఇంకా వక్ఫ్ బోర్డు ఆస్తులు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా కొంతమంది తక్కువ బాడగలకు తీసుకొని ఎక్కువ డబ్బు సంపాదించుకునే విధంగా కొంతమంది ఉన్నారని చెప్పి కంప్లైంట్లు చాలా అంజుమన్కు ఇస్తూ ఉంటారు. అవన్నీ ఎమ్మెల్యే గారి నోటీస్కు తీసుకొని పోయి చక్కదిద్దుతాము. ఎక్కడ ఏది అన్యాయం జరగకుండా మన తన భేదం లేకుండా ఎవరైనా మనం నచ్చ చెప్పుకొని
10 మందికి ఉపయోగపడే పని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేస్తామని చెప్పి నేను మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మా పిలుపు మేరకు మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరందరూ కూడా భోజనం చేసి పోవాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాను. सबसे पहले डैश पर तशरीफ फरमा इज्जतमार एमएलए साहब, हमारे सुरेश नायडू साहब, जितने भी मेहमान हैं सब, और हमारे माजी आईजी इकबाल साहब, सब आप सबको मुबारक हो। अंजुमन इस्लाम कमेटी की तरफ से आप सब ने हमारे वीएस मुख्तार साहब का इंतखाब किया है। आपका इंतखाब करना आप सबके लिए, अहले पुद्दुटूर के लिए सबके लिए मुबारक हो। और इनकी सदारत में ये अंजुमन परवान चढ़े, तरक्की पाए और सबके लिए काम करने वाला ये अंजुमन बने, गरीबों का सबके लिए खैर हो, बेहतर हो। वीएस मुख्तार गारू తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, ఒక కమిట్మెంట్గా పనిచేసే నాయకుడు. ప్రొద్దుటూరు అంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా వెళ్ళి మనం ప్రొద్దుటూరు అంటేనే విఎస్ ముఖ్తార్ గారు ఉంటారు, అక్కడ ప్రజలకి అందుబాటులో ఉంటారని ఒక వాయిస్ అయితే నేనైతే విన్నాను. కమిట్మెంట్గా పనిచేసే అధిష్టానం ఎక్కడ ఆదేశిస్తే కూడా అక్కడికి వెళ్ళి పని చేసే గుణం ఉన్న నాయకుడు విఎస్ ముఖ్తార్ గారు. ఎల్లప్పుడూ ప్రజలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఉండే నాయకుడు విఎస్ ముఖ్తార్ గారు. ఎల్లప్పుడూ ప్రజలకి అండగా నిలబడే నాయకుడు విఎస్ ముఖ్తార్ గారు. अल्लाह ताला इनको रियासती एतबार से भी एक मकाम अता करे, मेरी भी ख्वाहिश है। और आप लोग भी इनके लिए दुआ करें। हमारे हाथ में दुआ करना है, कलम तो हमारा नहीं चलता, कलम उनका चलता है जिनके पास ताकत होती है। तो इसलिए मुख्तार साहब हमेशा कौम की इन्होंने फिक्र की। जब भी मैं स्टेट प्रेसिडेंट माइनॉरिटी विभागम तेलुगुदेशम पार्टी के लिए रहा, इनकी जिम्मेदारी का काम करके, परसिकुल थे ये, अभी भी है वहाँ संगनमला, वहाँ के ये ऑब्जर्वर हैं। वो काम करते हुए एक्स्ट्रा ज़्यादा काम भी, जब भी मैंने कहा किसी भी जगह ये लोग ये बहुत सारे लोगों को लेकर हाजिर हुए। जब भी कौम का मसला पेश आया वहाँ ये आए और अपनी जिम्मेदारी का एहसास इन्होंने दिलाया। मेरी दिली ख्वाहिश और तमन्ना है कि अल्लाह तबारक व ताला इनको, इनके ख़ानदान को तरक्कियात से मालामाल फरमावे और इनके ज़रिए से कौम की खिदमत ले। और आप लोग भी इनको अच्छी तरह पहचाने। कभी मैंने नहीं देखा कि भेदभाव इन्होंने दिल में रखा हो। भेदभाव कभी दिल में नहीं रखा, हसद नहीं रखा, जलन नहीं रखा। ये सिर्फ काम करना जानते हैं। काम को जो रुकावट बनते हैं उन लोगों के लिए ये उनसे दूर रहते हैं। सिर्फ काम करना मेरी जिम्मेदारी है, यही इन्होंने एहसास दिलाया है। ये वक्त तंग है, बयान का मौका नहीं है। फिर से एक बार जितने भी कमेटी के मेंबरान हैं उन सबको मैं दिल से मुबारकबादी पेश करता हूँ। और अल्लाह ताला आप तमाम से कौम की खिदमत का काम ले, प्रद्दुटूर के लिए चैन और सुकून, तरक्की का काम लेने के अल्लाह आप सबको तौफीक नसीब फरमावे। वाखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। डैश पर फरमा अंजुमन अहले इस्लाम कमेटी और सरपरस्त जनाब मोहतरम मुख्तार साहब, सभी को मालूम है जो जिम्मेदारी
मुसलमानों के जानिब से जो ली जा रही है, मैं समझता हूँ कि वो दिलो जहान से मोहब्बत से जो भी मुसलमानों के मसाइल हैं उन पर कड़ी नज़र रखते हुए उन मसाइल को हल करने की कोशिश करते हैं। और हल्फ के अंदर जो हल्फ उठा रहे हैं, उस हल्फ के अंदर जो जुमले मौजूद हैं उन पर अमल आवरी करके जो मुसलमान की फलाह बहबूदी करने के लिए और मसाजिद के जितने भी मसाइल हैं उन मसाइल को हल करते हुए तमाम अहबाब को, तमाम मुसलमानों को, तमाम मुसलमान भाई बहनों को उनके हुकूक़ के जानिब आप सरपरस्त रहें और सरपरस्ती के एतबार से उनके सारे हुकूक़ अदा करें। और अंजुमन कमेटी के जानिब से अंजुमन कमेटी के जो अराकीन हैं उन्होंने आपके सामने जो भी मसाइल लाते हैं उनके हुकूक़ को भी अदा करते हुए आप इसको तहे दिल से जो है आप इसको शुक्रगुजार रहें। मैं सबसे पहले अल्लाह का तबारक का शुक्रगुजार होता हुआ आप तमाम से ये मौका जो मुझे अता फरमाया है मैं उनको भी तहे दिल से शुक्रिया अदा करता हूँ। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह, स्टेज पर तशरीफ़ फरमा हमारे एमएलए साहब इकबाल साहब, अदीब शहर और खुदूर की दिल की धड़कन हमारी इनायतुल्लाह साहब और जितने भी यहाँ वाइस प्रेसिडेंट साहब जितने तशरीफ़ फरमा हैं उनके साथ साथ आप सब लोगों को तहे दिल से इंशाअल्लाह तबारक व तआला मशकूर व ममनून हूँ जिन्होंने हमें दावत दी और बुलाया और इस पुरनूर जलसे कि अल्हम्दुलिल्लाह अंजुमन अहले इस्लाम के नाम से जो इंतखाब हमारे मुहतर भाई का किया गया है, सबसे पहले हम सब की तरफ से उन्हें मुबारकबाद है। अल्लाह तबारक व तआला उनकी उम्र दराज करे और इसी तरह बार बार अल्लाह उन्हें खिदमत अंजुमन इस्लाम करने का मौका अता फरमाए। बहरहाल खुशकिस्मती है कि आज के दिन हलफ लेने के लिए इंतखाब किया गया है सबके माबैन बीच, और ये अंजुमन के नाम से हम जानते हैं मगर हकीकतन अंजुमन सबसे पहले बना है मदीनतुल मुनव्वरा में बैतुल माल के नाम से, गरीबों की इमदाद के लिए, बेसहारों के लिए, बेवाओं के लिए, यतीमों के लिए और अजनबियों के लिए, मुसाफिरों के लिए और भूखों के लिए और उसके साथ साथ हर उस ज़रूरतमंद के लिए कि मुसलमान अपने माल में से कुछ माल निकालें और उस माल को जमा फरमाएं और उस माल से हर एक गरीबों की इमदाद करते रहें। हमने सुना है कि हमारे बड़ों ने अंजुमन के लिए, वफ़ के लिए कई जागीरें अदा किए हैं। हम बड़े फख्र के साथ बोलते चले जाते हैं, हमारे बाप दादाओं ने, हमारे पुरखों वालों ने ज़मीनें दी, घरें दिए और सब कुछ दिया, मगर बोलते तो सभी हैं, मगर सोचना यह है कि हमने क्या दिया। जब हमारी बात आती है सब अपना दामन बचा के निकल जाते हैं। तो ये अंजुमन सिर्फ उनके देने का नाम नहीं है, इसको कायम रखने का नाम है। ये सबकी मदद के लिए है, ये सबके काम के लिए है। जैसे हज़रत उमर फारूक रज़ियल्लाहु ताला अन्हु के बेटे ने बैतुल माल की जमीन पर अपनी ऊंट को चराया, बेटे ने चराया, तो उन्होंने उस ऊंट को ज़बह करवा दिया। ये तेरा हक नहीं है। बेटे ने कहा तो ये ऊंट मैंने खरीदा है, ये मेरा है। लेकिन फारूक आज़म रज़ियल्लाहु ताला अन्हु फरमाते हैं, हाँ खरीदा तो तूने है और ये तेरा ही है, मगर इसको ग़िज़ा बैतुल माल से मिली है, इसको इसने पाला है तो सबसे पहले हक उसका होता है। तो इस्लाम ने इस तरह बैतुल माल यानी हमारी यहाँ की ज़बान में अंजुमन को इस तरह बचाया है। ये सहाबा की सुन्नत थी। मेरे रसूल करीम सल्लल्लाहु अलैहि वसल्लम का ये बनाया हुआ तरीका बेहतरीन ये समझे, क्योंकि हम तो मसाजिदें बड़ी आलीशान से बना लेते हैं नमाजों के लिए,
दरगाहें सजा लेते हैं, मगर बाज़ों को आज के दौर में दरगाहों से बेजारी है, बाज़ों को मस्जिदों से। लेकिन हकीकत ये नहीं है, हकीकत ये है कि दरगाह हो या मस्जिद, ये दो भी अल्लाह के महबूबों ने बनाया है, अल्लाह वालों ने बनाया है। मगर फर्क इतना है कि जो प्रॉपर्टी चाहे वक्फ की हो, अंजुमन की हो, जिन्होंने वक्फ किया है या तो मसाजिदों को किया है या तो दरगाहों को किया है, तो अब उसको उन्हीं के नाम से हम उसको बचाते हुए लोगों की इमदाद करनी है, क्योंकि अल्लाह उसके रसूल की नज़र में सबसे पहले हक़ुक़ुल इबाद है। हक़ुक़ अल्लाह से पहले हक़ुक़ुल इबाद अता करो, फिर हक़ुक़ अल्लाह पे जाओ। ये हक़ुक़ अल्लाह अपनों की, माँ बाप की, बीवी की, बच्चों की, भाइयों की, बंद रिश्तेदारों की, दोस्तों की, अहबाबों की, हमसायों की, पड़ोसियों के, ये सारे हक़ुक़ुल इबाद में आते हैं। फिर जाकर तुम हक़ुक़ अल्लाह पे बात करो। तुम हक़ुक़ुल इबाद को छोड़ दिए, कहीं माँ बाप परेशान, कहीं बीवी बच्चे भूखे प्यासे, कहीं पड़ोसियों का हक को मार दिया, कहीं साथ मुसलमानों के गलों घोंट दिए और कहीं इस तरह जुल्म ढाल दिए, और तुम चले मस्जिद को आबाद करने, तुम चले पंजगाना इबादत करने, लंबी लंबी दाढ़ियां, इजाल और जुब्बे पहनने से ये बात नहीं है। क्योंकि हम जानते हैं कि अल्लाह ने अपने नबी को 40 साल सिर्फ मक्कतुल मुकर्रमा में लोगों को पढ़ाया, मसाजिदों को नहीं पढ़ाया, दरगाहों को नहीं पढ़ाया, सिर्फ लोगों को पढ़ाया, जो यहाँ की जबान में सबसे पहले मानवत्वम कहते हैं। तो मैं इसीलिए कहता हूँ, हर मजहब से प्यारा, हर मजहब से प्यारा मजहब इंसानियत है। इंसानियत जिसके पास है, अमन उसके पास है, अमन जिसके पास है, शांति, पीस उसी के पास है। उसी को नाम दिया है अरबी में इस्लाम। अमन, शांति, पीस, झगड़े, जुल्म, सितम का मिट जाने का नाम। ना तुम लड़ो, ना दूसरों को लड़ाओ, तुम बचो, दूसरों को बचाओ। पहले अपने घर का ख्याल करो, पड़ोसियों का ख्याल करो, फिर उसके बाद अल्लाह के घर का ख्याल करो। आज कई अकीदतमंद ऐसे हैं, लाखों रुपयों की गिलाफे ले जाकर बाजारों में चढ़ाते हैं। कई लोग ऐसे हैं, लाखों करोड़ों रुपए खर्च करते हैं गालिशों के लिए, मसाजिदों में बेहतरीन से बेहतरीन मसाजिदों को सेंट्रल एसी बना देते हैं। कभी सोचा है किसी गरीब के घर शादी हो रही है, कोई बेवा तरस रही है, कोई यहाँ बेसहारा है? हजरत अब्दुल्ला इब्ने उमर रज़ियल्लाहु ताला अन्हु अपने हज को जाने के पैसे किसी जरूरतमंद साइल औरत को अता कर दी, उन्होंने दरवाजा बंद करके बैठ गए। ये बात अक्सर लोगों को मालूम है। अब्दुल्ला इब्ने उमर सबसे बड़े इमामुल हदीस, सबसे बड़े हदीस के इमाम, दरवाजा बंद कर लिया। जब हज से वापस सारे लोग आए, लोगों ने सोचा चलो अब्दुल्ला इब्ने उमर को सलाम करके रुखसत लेते हैं। जब वो दरवाजे पर घर पर गए, दस्तक दिए, अब्दुल्ला इब्ने उमर ने दरवाजा खोला, देखा भाई मुबारक हो, आपने हज अदा किए, अल्लाह तबारक व तआला बड़ी सआदत तुम्हें दिया है, मुबारक हो मुबारक हो। तो सारे लोग कहने लगे हजरत आप ऐसा क्यों कह रहे हैं? कि वो फरमाते हैं हाँ अल्लाह ने तुमको हज अदा किया, मुबारकबाद है आपको, मगर मैं तो न आ सका। लोग हैरान हुए, परेशान हुए, हजरत ऐसा क्यों? जब हम यहाँ से चले थे आप साथ थे, मुज़दलिफा में साथ थे, अरफात में साथ थे, मीना में साथ थे, और मस्जिद निबरा हज की नमाज में साथ थे, हरम में साथ थे, और तवाफ़े काबा में साथ थे, और तवाफ़े विदा में भी साथ थे। अब हम आपसे रुखसत लेने के आए हैं, आप हमारे साथ साथ चल रहे हैं। वो रोने लगे, परेशान हो गए, मैं कब साथ, मेरे पास तो कुछ माल नहीं था, मैंने साहिल को दे दिया, मैंने साहिल को के पास सुना था, आंखों में अश्क आ गए, अंदर गए और सर सजदे में रखा, गशी आ गई तो किस्मत का सितारा चमक गया, और कहने लगे मेरे रसूल ख्वाब में आए, फरमाए ए अब्दुल्ला इब्ने उमर, तू जरूरतमंद मेरे घर वाली एक लड़की के बच्चों की शादियों के लिए सारा माल दे दिया, अल्लाह ने फरिश्ता तेरे रूप में पैदा करके तेरे नाम से हज करवा दिया। यह है अजीजों, अल्हम्दुलिल्लाह
ये है तरीका खैरात और सदका। आदमी लोग खैरात और सदका दिखा दिखा कर करना जानते हैं, कभी छुपा कर किया। कुरान की बातें करने वाले कुरान से पूछो, एक हाथ से देते हो दूसरे हाथ को मालूम नहीं, मगर आज तरीके बदल गए। तो अल्हम्दुलिल्लाह तबारक व तआला से दुआ है कि आज खुशियों की महफिल है, आज हलफ ले रहे हैं, तो आप सब उनके लिए दुआ करें, उनके ख़ानदान के लिए दुआ करें। अल्हम्दुलिल्लाह जो राजूनी की तरह उन्हें अल्लाह तबारक व तआला तरक्की अता फरमाए। जैसे कहते हैं ना, जैसा मुकाम आज काम जहाँ मिला है, इंशाल्लाह एक दिन ऐसा होगा कि सारे स्टेट में भी ऐसा मौका मिलेगा। ये मेरी दिली तमन्ना है। इंशाल्लाह तबारक व तआला हम सब की दुआ उनके साथ है। अल्लाह तौफीक दे। व आखिर दावाना अनिल हम्दुलिल्लाहि रब्बिल आलमीन।